అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. సంతోషం. ఈరోజు నీరజ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు రామాదేవి గారు, సతీష్ గారు, నీరజ్ గారు కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏఐసిసి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ మొన్న అందరి దయ వల్ల, కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయ వల్ల, ఆడ శ్రమ వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాన్ని పటిష్టవంతంగా ఈరోజు మెజారిటీ పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం గెలిస్తే రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం ఈనాడు జరిగినటువంటి 2 ఫేజుల్లో కూడా ఇండియా కూటమి పోటాపోటీగా ఫస్ట్ ఫేజ్లో అయితే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా మార్పు కనపడతా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ దక్షిణ భారతం మీద గురిపెట్టి దక్షిణ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ స్థానాలు పెంచుకోవాలని, తద్వారా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అనరాని మాటలు అంటూ, అబద్ధాలు ఆడుతూ, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా ప్రధానమంత్రి స్థాయికి కాని మాటలు కూడా ఆయన గారు మొన్న కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల యొక్క మంగళసూత్రాలు తీసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నారు. అంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని మతాల మధ్య సాధ్యం కాని పనుల్ని ప్రజల్లో రెచ్చగొట్టడం కోసం చేసేటటువంటి ప్రక్రియ కావచ్చు. అదేవిధంగా 400 సీట్లు మేము గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తాం, అసలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్స్ కూడా ఉంచాం, ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి రిజర్వేషన్స్ కూడా తీసేస్తామని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి ప్రకటించారని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు బీజేపీ ధోరణిని, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని గుర్తించి ఈ దేశం సమగ్రంగా ఉండాలి, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఈ సుసంపన్నమైనటువంటి భారతదేశం పచ్చగా పరివిడెల్లాలని స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కల్పించి, కోట్లాది మంది యువతలకు ఉపాధి కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యం. అదేవిధంగా పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణతో పాటు ఇది పేదల ప్రభుత్వం అని అన్ని కులాలు, అన్ని వర్గాలు హక్కును చేర్చుకునేటటువంటి పాలన అందించినటువంటి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు లక్షలాది మంది భారత యువకులు ప్రపంచ దేశాలను ఏళ్తున్నారు. అదేవిధంగా ఈ ప్రపంచంలో కన్నా అతిపెద్ద కంపెనీలకు అన్నిటికీ కూడా భారతీయులే సీఈఓలుగా ఉండే పరిస్థితిని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అటువంటి కుటుంబాన్ని, అటువంటి పాలన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీని రక్షించుకోవటం కోసం రాహుల్ గాంధీ గారు, ఆయనకి అవకాశం ఉంది, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉంది, అయినా సరే తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తని ప్రధానమంత్రిని చేసి పివి నరసింహరావు గారి టైంలో కానీ, మన్మోహన్ సింగ్ గారి టైంలో కానీ ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావటం మూలన ఈనాడు ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీకి,
అదేవిధంగా సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యూపీఏ ప్రభుత్వానికి దక్కింది. కానీ గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను తీసుకురానటువంటి బీజేపీ, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టుని రూపకల్పన చేయలేనటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా విభజన సమయంలో మాటిచ్చి తప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ, తెలంగాణకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో పెట్టి మొండి చేయి చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, డిమానిటైజేషన్ చేసి జాతిని నిర్వీర్యం చేసి ప్రతి ఖాతాకి 15 లక్షలు వేస్తానని చెప్పినటువంటి మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క సంస్థని, ఏ ఒక్క వ్యవస్థని సృష్టించలేక కేవలం వాగ్దానాలతోటి, డైలాగులతోటి, అబద్ధ ప్రచారంతో ఈ రకమైనటువంటి విద్వేషాలు సృష్టించి దేశాన్ని ఉత్తర భారతదేశాలుగా అవసరమైతే ఎడగొట్టేదానికి కూడా వెనకాడకుండా ఈ 10 సంవత్సరాల పాలన మొత్తం దక్షిణ భారతదేశానికి అన్యాయం చేశారు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం చేశారు. అందుకని మొన్నటిదాకా పరిపాలించినటువంటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క అవినీతి కోసం, వాళ్ళ యొక్క మీద ఉన్నటువంటి కేసులను తప్పించుకోవటం కోసం, జైలులో నుంచి వాళ్ళ బిడ్డలను రప్పించుకోవటం కోసం అంతర్గతంగా లాలూచి అయి పార్లమెంటు స్థానాలు మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఈ బాధల నుంచి, ఈ బంధనాల నుంచి, జైలు నుంచి తప్పించండి అని చెప్పి లోపాయికారి లాలూచీతోటి ముందుకెళ్తున్నటువంటి సంగతి ప్రజలు గమనించారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రావట్లా. కానీ వాళ్ళ సపోర్ట్ తోటి, అంతర్గతంగా వాళ్ళు ఏర్పరచుకున్న లాలూచీతోటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని మింగేయాలని, నష్టపెట్టాలని అధిక సీట్లు తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో మీరు చూశారు, ఒక ఆయన 3 నెలలకే పడిపోద్ది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు, ఇంకొకళ్ళు కాదు 6 నెలల దాకా ఉంచాలి అని చెప్పి బీజేపీ పార్టీ చెబుతుంటుంది. వాళ్ళ బీజేపీ పార్టీ సభ్యులెంత, వీళ్ళకున్న సభ్యుల లెక్కెంత? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే మొన్న మహారాష్ట్రలో చేసినటువంటి ప్రక్రియలు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీని చీల్చి కేంద్ర బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా అళ్ళలో కలుపుకొని ఏ రకంగా అయితే బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తుందో అదే రకంగా తీసుకోవాలని చెప్పి తెలంగాణలో కూడా వాళ్ళ ప్రయత్నం తెరచాటం జరుగుతుంది. వాటన్నింటినీ పసిగట్టినటువంటి మనం ఆ పార్టీని నిర్వీర్యం చేయడంతో పాటు, మన పార్టీని బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో మనకెళ్ళి కన్నెత్తి చూసేటటువంటి అవకాశం కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏమాత్రం కూడా కదిలించేటటువంటి శక్తి లేకుండా ఆయా పార్టీని నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మనతోటి రాగలిగినటువంటి శక్తుల్ని, వ్యక్తుల్ని మనతోటి తీసుకొని సుమారు 14-15 స్థానాలు మనం గెలిస్తే రేపు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడేటటువంటి ఇండియా ప్రభుత్వ కూటమిలో మన యొక్క శక్తి పెరుగుద్ది, మన ముఖ్యమంత్రి శక్తి పెరుగుద్ది, మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అవకాశాలు తీసుకోవచ్చు. మనకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పాలమూరు జాతీయ హోదా కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ శక్తి ప్రాజెక్టులు పూర్తి కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్లో తలపెట్టినటువంటి మూసీ ప్రక్షాళన కావచ్చు, కారిడార్స్ కావచ్చు, ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రజల అదృష్టం కొద్దీ, ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకున్నటువంటి ధీరోదాత్తమైనటువంటి పోరాటానికి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, అది ప్రజల గెలుపు, అందుట్లో పడ్డటువంటి కష్టపడ్డటువంటి కార్యకర్తల గెలుపు. వాళ్ళ యొక్క ఆలోచనలకు కానీ వాళ్ళ యొక్క వ్యవహారానికి కానీ ఎక్కడా భిన్నం కాకుండా
వాళ్ళని గౌరవిస్తూనే మన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకుంటూనే భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాలు జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుకుంటూ ఈరోజు జాయిన్ అయినటువంటి నేను కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి ఏ రకమైనటువంటి వ్యవహారం చూడాలో ప్రోటోకాల్ పద్ధతిలో కానీ రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాల్లో కూడా వాళ్ళకి ప్రధాన పాత్ర, వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి, వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. అందుకని అందరం కలిసి మొట్టమొదటి నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వందలాది మంది వేలాది మంది కార్యకర్తలతో పాటు ఈరోజు వస్తున్నటువంటి వాళ్ళు కూడా కలిసిమెలిసి ఈ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లి మొన్న సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అప్పుల పాలైనటువంటి రాష్ట్రం, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా 5 గ్యారెంటీలు పూర్తి చేసి బాధ్యత తీసుకున్నారు. ఇంకొకటి రైతుల రుణమాఫీ ఉంది, తప్పకుండా రేపు రాబోయే 2-3 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి మిగతా కార్యక్రమాలని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ అప్పుల భారాన్ని తగ్గించుకుంటూ అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అలవర్చుకుంటూ మన రాష్ట్రంలో మన జిల్లాకి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక శాఖని విద్యుత్ శాఖ మనకుంది, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ మనకుంది, వ్యవసాయం మనకుంది. ఈ రంగాల్లో ఈ జిల్లాని అగ్రగామిగా తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక నిబద్ధత అయినటువంటి పరిపాలన, ఒక నిజాయితీ అయినటువంటి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు నమ్ముకున్నటువంటి విశ్వాసానికి తగ్గట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క అనుమతితోటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా తీసుకుంటున్నాం. అది రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలని ఇప్పుడు వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాలి, పరిపాలనలో కావచ్చు పార్టీలో కావచ్చు. కాబట్టి దయచేసి అది గమనించమని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. వచ్చిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తల్లి. మీరు కూడా పరిపాలనలో రేపటి నుంచి గతంలో ఒకవేళ ఎవరన్నా చెప్పి నాబోటోడు వాళ్ళని ఇబ్బంది పెట్టు వీళ్ళని ఇబ్బంది పెట్టు అంటే పెట్టినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజాహితంగా ప్రజాపాలన బద్ధంగా న్యాయబద్ధంగా ఏ డివిజన్లో ఏ పని అవసరం ఉందో ఎవరికి ఏది అవసరం ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మనకి ప్రజలు ముఖ్యం, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ముఖ్యం కాదు, ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు ముఖ్యం. కాబట్టి అవసరమైన చోటనే అవసరమైన పనులే చేపట్టి పద్ధతి ప్రకారంగా ఈ ఖమ్మం కార్పొరేషన్ని వెలుగుమట్ల ఆ రోజు నేను ప్రారంభించాను. మొన్న చూస్తే పాడుపడిపోయి ఉంది. అదేవిధంగా గోళ్లపాడు ఛానల్కి ముఖ్యమంత్రి తీసుకొచ్చి శాంక్షన్ చేశాము, అది కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ రేపు రాబోయే రింగ్ రోడ్డు సూర్యాపేట నుంచి రాజమండ్రి వెళ్ళేది దంసలాపురం మీదకి వెళ్తుంది, ఇటు కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి వచ్చేటటువంటి అమరావతి రోడ్డు లెఫ్ట్ సైడ్ కైకొండాగూడ మీదుగా కలెక్టరేట్ మీదుగా ఖమ్మానికి రింగ్ రోడ్డు రావాలనేది నాది ఆనాటి ఆలోచన. అవి 2 కూడా పనులు మొదలుపెట్టారు, పనులు పూర్తవుతున్నాయి. ఇంకా ఖమ్మం పట్టణానికి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కార్పొరేటర్ల సహకారం, ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క శక్తిని మనం ఉపయోగించుకొని నిజాయితీగా నిబద్ధతతోటి పద్ధతి ప్రకారంగా కబ్జాలు లేనటువంటి ఖమ్మం, దౌర్జన్యాలు లేనటువంటి ఖమ్మం, ఏ రకమైనటువంటి లాలూచీలకు అవకాశం లేనటువంటి ఖమ్మం, స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన కలిగినటువంటి ఖమ్మం, ఎవరికి ఈతి బాధలు లేనటువంటి ఖమ్మాన్ని సృష్టించాలని చెప్పి ప్రజలు కోరారు ఆ రోజున ఎన్నికల్లో. అదే రకంగా పోలీసులతో పనిలేనటువంటి ఖమ్మాన్ని సృష్టిస్తానని చెప్పి నేను చెప్పాను. ఇంతవరకు నేను ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలే. కాబట్టి దయచేసి అందరం కూడా మంచి పద్ధతులు, అందరం మంచి నడవడికతోటి ఖమ్మం కార్పొరేషన్కి, ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి మంచి పేరు రావాలంటే హెడ్ క్వార్టర్ ద్వారాగానే వస్తుంది. అందుకని ఆ రోజున రహదారులన్నింటినీ కూడా వైడెన్ చేసి ఖమ్మం పట్టణాన్ని ఒక మోడల్గా తీసుకెళ్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఈ పద్ధతికి రావడానికి అవకాశం వచ్చింది. అది అన్ని కార్యక్రమాల్లో కూడా ఖమ్మాన్ని చూసి మోడల్గా రాష్ట్రం నేర్చుకోవాలనేది నా కోరిక. దానికి నాకు భగవంతుడు మీరు ఇచ్చిన శక్తిని ఉపయోగించి ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు
వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన కార్పొరేటర్స్కి, అలాగే అందరికీ ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు కాదు, నాకు 25 సంవత్సరాల నుంచి ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు మేము పనిచేసాం, టీడీపీలో చేసాం, టీఆర్ఎస్లో చేసాం, ఆయనతో పనిచేసాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు కూడా మన ఖమ్మాన్ని సుందరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా చేస్తాను. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా అవినీతి లేకుండా నిజాయితీగా 3 సంవత్సరాల నుంచి, రేపు 7వ తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది, నిజాయితీగా పనిచేశాను ఇప్పటి వరకు. ఎవరికి ఏ అరబరికలు లేకుండా మా కార్పొరేటర్స్తో కూడా పార్టీలకు అతీతంగా అందరితో కూడా బాగుండేదాన్ని నేను. అందుకే అందరూ అక్క అనే పిలుస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్నాళ్ళు పెద్దాళ్ళు కూడా అక్క అనే పిలుస్తారు. అలాగే తప్పకుండా నేను నిజాయితీగా కూడా ఈ 2 సంవత్సరాలు కూడా మీ నాయకత్వంలో, మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తప్పకుండా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. తప్పకుండా ఆయన తెచ్చే ఫండ్స్తో ఖమ్మాన్ని సుందరంగా, అతి సుందరంగా కార్పొరేటర్స్కి అందరికీ సమభాగంగా ఇచ్చి సమంగా ఖమ్మాన్ని అన్ని డివిజన్లో కూడా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తే చాలా ఇలాగే ఇంకా డెవలప్ జరుగుతూనే ఉంటుంది. ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. అభివృద్ధి ప్రదాత అని అందరూ ఆయనకి పెట్టిన పేరు అభివృద్ధి ప్రదాత. ఆయన చేస్తారు కాబట్టే నమ్మకంతో నేను ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈ పార్టీకి రావటం జరిగింది. థ్యాంక్ యూ. దండం పెడతా, నాకు ఇల్లు జిల్లా కనకయ్య గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.